నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. ఇటీవలనే నేను స్వప్న గారు, జర్నలిస్ట్ స్వప్న గారి గురించి ఒక వీడియో చేశాను. స్వప్న గారు మీరు మంచి జర్నలిస్టు, మీరు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు చేసేటువంటి సమయంలో మన హిందూ పురాణాలు, మన ప్రవచనకారుల గురించి వారి దగ్గర ప్రస్తావించకండి అని ఒక వీడియో చేశాను. అది అలా చేశామో లేదో వెంటనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, నేను మారిపోయాను, ఇక నుండి మంచి సినిమాలే తీస్తాను అంటూ ఆయన ట్వీట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎన్నో తప్పులు చేశాను, ఇక మారతా, సక్సెస్ తలకెక్కి తాగుబోతున్నాయి, బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని బొమ్ము చేశాను, ఇప్పటి నుంచి నా విలువను నేను కాపాడుకుంటాను, ఇక మంచి సినిమాలే తీస్తాను అంటూ ఒక భావోద్వేగమైనటువంటి ప్రకటనను ఆయన ఇవ్వడం జరిగింది. సరే, మనిషి అయినటువంటి ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, అది సహజం. కానీ తప్పును తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు. ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా నడుచుకునేటువంటి వాడు అసలైనటువంటి మనిషి, గొప్పవాడు. కనుక రామ్ గోపాల్ వర్మ నుంచి మనము ఈ మార్పును స్వాగతిద్దాము. రామ్ గోపాల్ వర్మ గారు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి చిత్రాలు తీస్తారని మనమందరం కూడా కోరుకుందాము. ఈ మాత్రమైనా మార్పు వచ్చింది అంటే ఈ విధంగా ఇక నేను కాస్త ఆధ్యాత్మికము అయినా కాస్త మన ప్రవచనకర్తల గురించి కానీ, మన హిందూ పురాణాల గురించి కానీ నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా మాట్లాడతారని, ఇంకా భక్తి కూడా వీరి లోపల పెరగాలని మనమందరం కోరుకుందాం.